సుస్మిత ప్రసాద్ పెళ్లి తర్వాత కామెడీ సీన్స్. శీర్షిక టీ ఎవరు చేస్తారు? పెళ్లై మొదటి ఉదయం. సుస్మిత ప్రసాద్ ఒక కప్పు టీ తీసుకురా. ప్రసాద్ నిద్రలో అమ్మా ఇంకో నిమిషాలు. సుస్మిత ఇప్పటి నుంచి అమ్మ కాదు భార్య. ప్రసాద్ ఒక్కసారిగా లేచి అయ్యో పెళ్లయిందా నిజంగానే? ఇద్దరు నవ్వుకుంటారు. టీ చేయడానికి వంటగదికి వెళ్లిన ప్రసాద్ చక్కెరకు బదులుగా ఉప్పు వేస్తాడు. సుస్మిత ఒక సీప్ తాగి ఇది టీనా లేక సాంబారా? ప్రసాద్ కొత్త భర్త స్పెషల్ రెసిపీ. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. పక్కింటి ఆంటీ కొత్త జంట కదా టీ తాగుదామని వచ్చాను. సుస్మిత నవ్వుతూ ఆంటీ ముందు మీరు ఈ టీ రుచి చూడండి. ఆంటీ ఒకసి తాగి ఇది తాగితే ప్రేమ పెరుగుతుందో లేక ఆసుపత్రి బిల్లు పెరుగుతుందో. ముగ్గురు గట్టిగా నవ్వేస్తారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తరువాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక మొదటి షాపింగ్. ఆదివారం ఉదయం. సుస్మిత ప్రసాద్ షాపింగ్ కి వెళ్దాం. ప్రసాద్ సరే కానీ అరగంటలో అయిపోవాలి. మాల్ కి వెళ్ళాక సుస్మిత ఒక డ్రెస్ చూసింది. ఇది ఎలా ఉంది? ప్రసాద్ చాలా బాగుంది. మరో డ్రెస్ ఇలి అది బాగుంది. ఇంకో 5 డ్రెస్లు ఇవన్నీ కూడా బాగున్నాయే. సుస్మిత నవ్వుతూ నువ్వు నిజంగా చూస్తున్నావా లేక బాగుంది అని మాత్రమే చెబుతున్నావా? ప్రసాద్ నిజం చెప్పాలంటే మొదటి డ్రెస్ తర్వాత ఏది చూశానో కూడా గుర్తులేదు. సుస్మిత సరదాగా అంటే ఈరోజు నీకు ఐస్ క్రీమ్ క్యాన్సిల్. ప్రసాద్ వెంటనే అయ్యో ఈ డ్రెస్ నే బెస్ట్ బిల్ కూడా ఇప్పుడే కట్టేద్దాం. బిల్ కౌంటర్ దగ్గర ప్రసాద్ బిల్ చూసి ఇన్ని డ్రెస్లా లేక చిన్న బైక్ కొన్నామా? సుస్మిత నవ్వుతూ ఇది పెళ్లి తరువాత భర్తకు వచ్చే మొదటి షాపింగ్ ట్రైనింగ్. ఇద్దరు నవ్వుకుంటూ ఐస్ క్రీం తింటూ ఇంటికి బయలుదేరారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తర్వాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక వంటగదిలో హీరో. ఒకరోజు సుస్మితకు తలనొప్పి వచ్చింది. సుస్మిత ఈ రోజు నువ్వే వంట చెయ్యాలి. ప్రసాద్ అది చిన్న పని యూట్యూబ్ చూస్తే అయిపోతుంది. వంటగదిలోకి వెళ్లిన ప్రసాద్ వీడియో చూస్తూ వంట మొదలుపెట్టాడు. కాసేపటికి అయ్యో అని అరుస్తూ బయటకు వచ్చాడు. సుస్మిత ఏమైంది? ప్రసాద్ ఉల్లిపాయలు కోస్తుంటే అవే నన్ను ఏడిపించేశాయి. ఇలాగోలా కూర వండి అన్నం కూడా పెట్టాడు. భోజనం చేసే సమయం. సుస్మిత ఒక ముద్ద తిని నవ్వేసింది. ప్రసాద్ ఏంటి అంత బాగా వచ్చిందా? సుస్మిత కూర బాగుంది కానీ ఉప్పు మాత్రం 3 రోజులకైనా సరిపోతుంది. ప్రసాద్ తల పట్టుకుని ఉప్పు ఒకసారి వేశాననుకున్నా 2 సార్లు వేసినట్టున్నాను. సుస్మిత నవ్వుతూ పర్లేదు ప్రేమ ఎక్కువైతే ఉప్పు కూడా ఎక్కువే అనుకుంటా. ఇద్దరూ నవ్వుకుంటూ బయట నుంచి భోజనం ఆర్డర్ చేసుకున్నారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తరువాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక సెల్ఫీ గొడవ. ఆదివారం సాయంత్రం. సుస్మిత ప్రసాద్ పార్క్ కి వెళ్లి ఒక మంచి సెల్ఫీ తీసుకుందాం. ప్రసాద్ సరే ఈ రోజు నేను ఫోటోగ్రాఫర్. పార్క్ లో ఇద్దరు పోజ్ ఇచ్చారు. కీర్తి సుస్మిత ఫోటో చూసి అయ్యో నా ముఖం సగమే కనిపిస్తోంది. ప్రసాద్ అయ్యో నేను బ్యాక్ గ్రౌండ్ చాలా బాగుందని దాన్నే ఫోకస్ చేశాను. మళ్ళీ మరో సెల్ఫీ. ఈసారి సుస్మిత బాగా వచ్చింది కానీ ప్రసాద్ కళ్ళు మూసుకుపోయాయి. సుస్మిత నవ్వుతూ నువ్వు సెల్ఫీ తీస్తున్నావా లేక నిద్రపోతున్నావా? ప్రసాద్ ఇంకోటి తీస్తా ఈసారి పర్ఫెక్ట్. మూడోసారి ఫోటో తీస్తుండగా వెనక నుంచి ఒక చిన్న పిల్లాడు వచ్చి ఇద్దరి మధ్యలో నవ్వుతూ నిలబడ్డాడు. ఫోటో చూసి ఇద్దరు ఒక్కసారిగా నవ్వేశారు. సుస్మిత ఇదే బెస్ట్ ఫోటో నేచురల్ గా వచ్చింది. ప్రసాద్ అవును ఈ ఫోటోకి క్యాప్షన్ అనుకోని దిష్టితో పర్ఫెక్ట్ సెల్ఫీ. ముగ్గురు నవ్వుతూ సెల్ఫీ తీసుకుని ఆ జ్ఞాపకాన్ని మధురంగా దాచుకున్నారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తరువాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక రిమోట్ ఎవరిది? రాత్రి భోజనం అయ్యాక సుస్మిత ఈ రోజు నా సీరియల్ చూడాలి. ప్రసాద్ అయ్యో ఈ రోజు క్రికెట్ మ్యాచ్ ఫైనల్ ఉంది. ఇద్దరూ ఒకేసారి టీవీ రిమోట్ పట్టుకున్నారు. సుస్మిత ముందు నా సీరియల్, ప్రసాద్ ముందు మ్యాచ్. అప్పుడే కరెంట్ వెళ్లిపోయింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నవ్వేశారు. ప్రసాద్ ఇప్పుడు రిమోట్ కు కూడా పని లేదు. సుస్మిత అయితే మనం ఏం చేద్దాం? ప్రసాద్ చిరునవ్వుతో మనం మాట్లాడుకుందాం పెళ్లి తరువాత ఇదే మొదటిసారి కదా. ఇద్దరు బాల్కనీలో కూర్చొని చిన్ననాటి జ్ఞాపకాలు సరదా సంఘటనలు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. కొద్దిసేపటికి కరెంట్ వచ్చింది. సుస్మిత ఇప్పుడు టీవీ చూడాల. ప్రసాద్ వద్దు ఇలా మాట్లాడుకోవడమే ఇంకా బాగుంది.
ఇద్దరు నవ్వుకుంటూ ఒక కప్పు టీ తాగుతూ ఆ సాయంత్రాన్ని ఆనందంగా ముగించారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తరువాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక ఆన్లైన్ ఆర్డర్ గందరగోళం. ఒకరోజు మధ్యాహ్నం సుస్మిత ప్రసాద్ ఇంటికి కావాల్సిన వస్తువులు ఆన్లైన్లో ఆర్డర్ చేయి. ప్రసాద్ అది నా లెఫ్ట్ హ్యాండ్ పని. ఫోన్ తీసుకుని ఆర్డర్ చేశాడు. 2 రోజుల తర్వాత డెలివరీ వచ్చింది. సుస్మిత బాక్స్ తెరిచి ఆశ్చర్యపోయింది. నేను అడిగింది 1 కిలో చక్కెర, నువ్వు 10 కిలోలు ఆర్డర్ చేశావే. ప్రసాద్ తల గొక్కుంటూ అయ్యో బదులుగా నొక్కేశానేమో. ఇంకో బాక్స్ తెరిచారు. సుస్మిత ఇది ఏమిటి? ప్రసాద్ నువ్వు కప్పులు కావాలని అన్నావు కదా. సుస్మిత నవ్వుతూ నేను టీ కప్పులు అన్నాను, నువ్వు వరల్డ్ కప్ ప్రింట్ ఉన్న మగ్లు తెప్పించావు. అప్పుడే డోర్ బెల్ మోగింది. పక్కింటి అంకుల్ చక్కెర కొంచెం ఉందా? ప్రసాద్ నవ్వుతూ కొంచెమా, 10 కిలోలు ఉన్నాయి అంకుల్, ఎంత కావాలంటే అంత తీసుకెళ్ళండి. అందరూ గట్టిగా నవ్వేశారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తరువాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక మొదటి జీతం. నెలాఖరు రోజు ప్రసాద్ ఆనందంగా ఇంటికి వచ్చాడు. ప్రసాద్ సుస్మిత ఈ రోజు జీతం వచ్చింది. సుస్మిత వావు, అయితే ఈ రోజు చిన్న పార్టీ. ఇద్దరూ కూర్చుని ఖర్చుల లిస్ట్ తయారు చేయడం మొదలుపెట్టారు. సుస్మిత ఇంటి అద్దె, కరెంట్ బిల్లు, కిరాణా. ప్రసాద్ అన్నీ రాసేయ్. చివరికి బ్యాలెన్స్ చూసి ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ప్రసాద్ నవ్వుతూ అరే జీతం వచ్చిందని సంతోషపడ్డా, కానీ అది వచ్చినంత వేగంగా వెళ్లిపోయిందే. సుస్మిత అందుకే నెలకు కొంచెం సేవింగ్స్ కూడా చేయాలి. ప్రసాద్ సరే, కానీ పార్టీ మాత్రం క్యాన్సిల్ కాదు. ఇద్దరూ బయటకు వెళ్లి ఒక చిన్న ఐస్ క్రీం కొనుక్కున్నారు. సుస్మిత నవ్వుతూ పెద్ద పార్టీ కాకపోయినా కలిసి తింటే ఇదే పెద్ద సెలబ్రేషన్. ప్రసాద్ అవును, డబ్బు కంటే మన నవ్వులే ఎక్కువ విలువైనవి. ఇద్దరూ ఐస్ క్రీం తింటూ నవ్వుకుంటూ ఇంటికి తిరిగి వచ్చారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తరువాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక మొబైల్ పాస్వర్డ్. ఒక సాయంత్రం సుస్మిత ప్రసాద్ నీ ఫోన్ ఇవ్వు, ఒక కాల్ చేయాలి. ప్రసాద్ తీసుకో, కానీ పాస్వర్డ్. సుస్మిత 3 సార్లు ప్రయత్నించింది. రన్ పాస్వర్డ్. సుస్మిత అదే నంబర్ పెట్టాను. ప్రసాద్ ఫోన్ తీసుకుని చూశాడు. ప్రసాద్ అయ్యో నిన్ననే పాస్వర్డ్ మార్చేశాను. సుస్మిత నవ్వుతూ అంత సీక్రెట్ ఏంటి? ప్రసాద్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేశాను అందుకే. అంతలోనే ఫోన్ కు మెసేజ్ వచ్చింది. సుస్మిత ఏమొచ్చింది? ప్రసాద్ తెరిచి చూసి నవ్వేశాడు. మీ ఆర్డర్ క్యాన్సిల్ అయింది. సుస్మిత అంటే సర్ప్రైజ్ కూడా క్యాన్సిలేనా? ప్రసాద్ అవును, కానీ నీ కోసం చాక్లెట్ మాత్రం ఇప్పుడే తీసుకొస్తా. సుస్మిత సరే, ఈసారి పాస్వర్డ్ కూడా చెబుతావు. ప్రసాద్ చాక్లెట్ ఇచ్చాక ఆలోచిస్తా. ఇద్దరు నవ్వుకుంటూ దగ్గర్లోని షాప్ కి వెళ్లారు. కొనసాగుతుంది సుస్మిత ప్రసాద్ పెళ్లి తరువాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక గ్యాస్ సిలిండర్ గందరగోళం. ఉదయం సుస్మిత వంట చేస్తుండగా ఒక్కసారిగా గ్యాస్ అయిపోయింది. సుస్మిత ప్రసాద్ సిలిండర్ మార్చాలి. ప్రసాద్ ధైర్యంగా అది చాలా ఈజీ, నేను చేస్తాను. కొత్త సిలిండర్ తీసుకొచ్చి కనెక్ట్ చేయడం మొదలు పెట్టాడు. 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఇంకా కనెక్ట్ కాలేదు. సుస్మిత నవ్వుతూ ఏమైంది, సిలిండర్తో ఫ్రెండ్షిప్ చేస్తున్నావా? ప్రసాద్ ఇది నన్ను యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడే పక్కింటి అంకుల్ వచ్చారు. అంకుల్ కొంచెం పక్కకు జరుగు బాబు, నేను పెడతాను. 1 నిమిషంలో సిలిండర్ కనెక్ట్ చేశారు. ప్రసాద్ ఆశ్చర్యంగా అంకుల్ నీకు ఈ సూపర్ పవర్ ఎలా వచ్చింది? అంకుల్ నవ్వుతూ ఏళ్ల అనుభవం బాబు. సుస్మిత అంటే ఇంట్లో అసలు హీరో అంకుల్ అన్నమాట. ప్రసాద్ సరదాగా సరే ఇక నేను టీ చేస్తా. సుస్మిత వెంటనే వద్దు, ఉప్పు టీ కథ మళ్లీ మొదలవుతుంది. అంకుల్ కూడా నవ్వుతూ టీ బయట తాగుదాం రండి. ముగ్గురు గట్టిగా నవ్వుకుంటూ దగ్గర్లోని టీ స్టాల్ కి వెళ్లారు. ముగింపు సుస్మిత ప్రసాద్ పెళ్లి తర్వాత కామెడీ సీన్స్ ఎపిసోడ్. శీర్షిక వార్షికోత్సవ సర్ప్రైజ్. పెళ్లై 1 సంవత్సరం పూర్తయింది. ఉదయం సుస్మిత ప్రసాద్ ఈ రోజు ఏ రోజు గుర్తుందా? ప్రసాద్ కాసేపు ఆలోచిస్తూ అమ్మో ఈ రోజు గురువారం. సుస్మిత ముఖం చిన్నబుచ్చుకుంది. అంతేనా? ప్రసాద్ అమాయకంగా ఇంకేమైనా ఉందా? సుస్మిత ఏమీ మాట్లాడకుండా తన పనిలో పడిపోయింది. సాయంత్రం ప్రసాద్ కాసేపు కళ్ళు మూసుకో. సుస్మిత కళ్ళు మూసుకుంది. ఇప్పుడు తెరువు. కళ్ళు తెరిచి చూస్తే ఇంటంతా చిన్న చిన్న బెలూన్లు, లైక్ మధ్యలో ఒక కేక్. కేక్ మీదల్ హాఫ్ ఫాన్నీర్సార్ సుస్మిత ప్రాస. సుస్మిత ఆశ్చర్యంగా అంటే నీకు గుర్తుందా? ప్రసాద్ నవ్వుతూ ఉదయం సరదాగా ఆట పట్టించాను.
ఇద్దరూ కేక్ కట్ చేశారు. ప్రసాద్, ఈ ఏడాదిలో నిన్ను నవ్వించడం నా పెద్ద విజయం. సుస్మిత, మరి నిన్ను భరించడం నా పెద్ద అచీవ్మెంట్. ఇద్దరూ గట్టిగా నవ్వేశారు. ప్రసాద్, ఇంకా ఇలాగే ప్రతిరోజు నవ్వుకుంటూ ఉండాలి. సుస్మిత డీల్. ఇద్దరూ కలిసి సెల్ఫీ తీసుకుని తమ మొదటి పెళ్లి వార్షికోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. సుస్మిత ప్రసాద్ పెళ్లి తర్వాత కామెడీ సీన్ సిరీస్ ముగిసింది. నా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.